హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మహమ్మద్ గౌస్ వారి స్మృతి రచనగా వారి విరచించినటువంటి స్మృతి రచన ఇది. రావిశాస్త్రి 103వ జయంతి నివాళి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. రావిశాస్త్రి 103వ జయంతి నివాళి, రచన మహమ్మద్ గౌస్. ఇక వినండి. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశం. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతమైన కథా రచయితల్లో ఒకరిగా నిలిచారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వారు తన రచనల ద్వారా సమాజంలోని అసమానతలు, అన్యాయాలు, దీనహీనుల బాధలను సూటిగా పదునైన భాషలో చిత్రించి పాఠకుల హృదయాలను కదిలించారు. ఆయన రచనలు సామాజిక న్యాయం కోసం ఒక న్యాయవాదిలా వాదించడమే కాక అట్టడుగు సమాజంలోని జీవితాలను అత్యంత సానుభూతితో, సహృదయంతో ఆవిష్కరించాయి. భారతదేశానికి చెందిన గోర్కీ సాహిత్య లోకంలో రావిశాస్త్రిగా ప్రసిద్ధి చెందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి జయంతి జ్ఞాపకంగా ఈ అంశం. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు 1922 జూలై 30న అనగా 103 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లాలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మాండలిక భాషా సొగసును, స్థానిక సంస్కృతిని ఆయన బాల్యంలోనే గ్రహించారు. ఈ మాండలిక భాష ఆయన రచనలకు ప్రత్యేకమైన శైలిని, జీవాన్ని పోసింది. చిన్నతనం నుండే సాహిత్యం, సమాజం పట్ల ఆసక్తి కలిగిన రావిశాస్త్రి తన చుట్టూ ఉన్న సామాజిక అసమానతలను గమనించి వాటిని తన రచనల ద్వారా వ్యక్తం చేయాలనే సంకల్పం కలిగి ఉండేవారు. రావిశాస్త్రి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నుండి తత్వశాస్త్రంలో BA ఆనర్స్ చదివి మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామ్మూర్తి వద్ద న్యాయవృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంతగా ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఆరంభంలో కఠోర కాంగ్రెస్ వాది అయిన 1960లో మార్క్సిస్ట్ సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన ఆయన న్యాయవాదిగా పనిచేస్తూ సమాజంలోని అట్టడుగు వర్గాల బాధలను, వారిపై జరిగే అన్యాయాలను నిశితంగా గమనించారు. ఈ అనుభవాలు ఆయన రచనలకు బలమైన పునాదిగా నిలిచాయి. న్యాయవాదిగా ఆయన చూసిన సామాజిక వాస్తవాలు ఆయన కథల్లోని పాత్రల ద్వారా జీవం పొందాయి. వారి సాహిత్య రచనలు గమనిస్తే రావిశాస్త్రి రచనలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా పొందాయి. ఆయన కథలు, నవలలు, నాటకాలు సామాజిక న్యాయం కోసం వాదించే శక్తివంతమైన సాధనాలుగా మారాయి. ఆయన రచనలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో అత్యంత సహజంగా, సొగసుగా రూపొందాయి. ఆయన కథల్లోని పాత్రలు సామాన్య ప్రజల జీవితాలను, వారి బాధలను, ఆశలను, నిరాశలను ప్రతిబింబిస్తాయి. ఆయన రచనల్లో సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీ, ఉన్నత వర్గాల దౌర్జన్యం, దీనహీనులపై చిత్రహింసలు ఇటువంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన కథలు పాఠకుల హృదయాలను కదిలించే శక్తిని కలిగి ఉండటమే కాక సమాజంలో మార్పు తీసుకురాగల సామర్థ్యాన్ని కూడా సంతరించుకున్నాయి. ఆయన రచనల్లోని పదునైన భాష, సూటిగా చెప్పే తీరు, సమాజంలోని అణగారిన వర్గాల తరపున వాదించే ధీమా ఆయన్ను ఒక ప్రత్యేక రచయితగా నిలిపాయి. వారి ప్రముఖ రచనలను గమనించేటట్టయితే అల్పజీవి, ఇది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎనదగింది. జేమ్స్ జాయిస్
చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమ్స్ జాయిస్ ఆయన రచనా పద్ధతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించింది కూడా రావి శాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. ఈ నవల్లో ఆయన సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాలను, వారి బాధలను అత్యంత సానుభూతితో చిత్రించారు. ఇక మహిషి, రత్తాలు రాంబాబు అనేవి, తర్వాత రాజు మహిషి, రత్తాలు రాంబాబు అనే 2 అసంపూర్ణ నవలల్ని రచించారు రావిశాస్త్రి. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా అదే. ఆరుసారా కథల విషయంగా చూస్తే దోపిడీ వ్యవస్థలో అత్యంత దుర్బలంగా ఉన్నవారిని, గొంతులేని వారిని ఎలా ధిక్కరిస్తారో ఆరుసారా కథలు వివరిస్తుంది. ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చిపెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరినీ ఆలోచింపజేశాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పైవర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధ యుగంలో అంటే 1960ల చివరి వరకు న్యాయవాదిగా పనిచేసిన రావిశాస్త్రి న్యాయ వ్యవస్థను తాను చూసిన విధంగా చిత్రీకరించాడు. పేదలు మరియు శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా పేర్చబడిన వ్యవస్థ 1961లో దినపత్రిక విశాలాంధ్రలో ప్రచురించబడిన 6 సారా కథలు, 6 మద్యపాన కథల్లో ఈ చిత్రణ ఒక ప్రధాన ఇతివృత్తం. తరువాత పుస్తక రూపంలో అనేక సంచికల్లో ప్రచురించబడింది. దీనిలోని శాస్త్రి కథలు ఈ యుగంలో అక్రమ మద్యం మాఫియా మరియు వ్యాపారం మరియు న్యాయ వ్యవస్థ యొక్క లోపాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక అల్పజీవి విశిష్టత అనేది మనం పరిశీలిస్తే దాన్ని ఒక క్లాసిక్గా మనం చెప్పుకోవచ్చు. అల్పజీవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి, అదే రావిశాస్త్రి రాసిన అత్యంత ప్రసిద్ధమైన నవల్లో ఒకటి. ఈ నవల తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాలను, వారు ఎదుర్కొనే అన్యాయాలను, దౌర్జన్యాలను, బాధలను అత్యంత సానుభూతితో వాస్తవికంగా చిత్రిస్తుంది. రావిశాస్త్రి యొక్క విలక్షణమైన మాండలిక భాషా శైలి, సూటిగా చెప్పే తీరు, సామాజిక విమర్శ ఈ నవల్లో స్పష్టంగా కనిపిస్తాయి. నవల యొక్క కథాంశం ఏంటంటే, అల్పజీవి అనే పేరు సూచించినట్లుగా ఈ నవల సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఆర్థికంగా, సామాజికంగా అణగారిన వ్యక్తుల జీవితాలను కేంద్రీకరిస్తుంది. ఈ నవల్లోని కథానాయకుడు ఒక సామాన్య కూలీ, రోజువారీ జీవన సమస్యలతో పోరాడుతూ సమాజంలో ఉన్నత వర్గాల చేతిలో జరిగే దోపిడీకి, అన్యాయానికి గురవుతాడు. ఈ కథ ద్వారా రావిశాస్త్రి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని గ్రామీణ అట్టడుగు సమాజ జీవితాలను సజీవంగా ఆవిష్కరించారు. నవల్లోని పాత్రలు సామాన్య జనజీవనం నుండి తీసుకోబడ్డాయి. వారి రోజువారీ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్షత, మానసిక సంఘర్షణలను రావిశాస్త్రి అత్యంత సూక్ష్మంగా చిత్రించారు. ఈ నవల్లోని ప్రధాన ఇతివృత్తం సమాజంలో అసమానతలు, దీనహీనులపై జరిగే అత్యాచారాలు, వారి నిస్సహాయతను పాఠకులకు హృదయస్పర్శిగా చూపించడం. ఇక అల్పజీవి రావిశాస్త్రి యొక్క సాహిత్య కృషిలో ఒక శిఖరం. ఈ నవల సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకగా వారి బాధలను చాటే సాధనంగా నిలిచింది. రావిశాస్త్రి జన్మదినం సందర్భంగా ఈ నవలను స్మరించుకోవటం ఆయన సాహిత్య వారసత్వానికి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషికి నివాళి అర్పించడమే. రావిశాస్త్రి విశిష్టత, అలాగనే నటన మరియు ఇతర కృషి గురించి మనం పరిశీలిస్తే 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళా ప్రపూర్ణను ప్రకటిస్తే దాన్ని తిరస్కరించాడు ఆయన. అంతేకాకుండా 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా తిరిగి ఇచ్చివేశాడు. ఆ కాలంలో ఆయన జైలు శిక్షకు నిరసనగా 1975లో శాస్త్రి దానిని తిరిగి ఇచ్చారు. అయినప్పటికీ ఆయన పెరోల్పై బయటికి వచ్చారు. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోనూ,
గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించాడు. నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే 1962 ఆ ప్రాంతంలో 100 ప్రదర్శనలు ఇవ్వటం విశేషం. ఆయన నాటకాలలో, సినిమాలలో నటించి తన పాత్రల ద్వారా సామాజిక సందేశాలను ప్రజలకు చేర్చారు. ఆయన నటన కూడా ఆయన రచనలాగే ప్రభావవంతంగా, హృదయస్పర్శిగా ఉండేది. ప్రభుత్వం, దాని కోర్టులు, పోలీసులు మరియు కార్యాలయాల ద్వారా పేదలకు వ్యతిరేకమని భావించారు. రావిశాస్త్రి రాష్ట్రం మరియు దాని రాజకీయ వ్యవస్థ యొక్క విధానాలు, దాని కోర్టులు, పోలీసులు మరియు కార్యాలయాల ద్వారా పేదలకు వ్యతిరేకమని భావించి తన సాహిత్య రచనలో వాటిని అసమానంగా విమర్శించారు. పోలీసులు రాజ్యాన్ని మరియు దాని న్యాయ విధానాలను ప్రాతినిధ్యం వహించారు. న్యాయ వ్యవస్థ భారంతో మరియు సున్నితంగా ఉండేది కాదు, మరియు రచయిత కథలు పోలీసులు మరియు న్యాయవాదులతో సహా వ్యవస్థలోని నిష్కపటమైన వ్యక్తుల అనేక పథకాలు మరియు ఉపాయాలను బయటపెట్టాయి. నేరాలకు మారిన పేద ప్రజల జీవితాలకు మరియు శక్తివంతులు మరియు ధనవంతులు వద్ద ఉన్న వ్యవస్థ యొక్క ఉదాసీనతకు మధ్య సంబంధాన్ని కూడా ఆయన చిత్రీకరిస్తారు. మరణం మరియు వారసత్వం పరిశీలిస్తే భారతదేశంలోని అధికార యంత్రాంగం, పోలీసులు, శాసనసభ, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం గురించి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా రావిశాస్త్రి శక్తివంతమైన కథనాన్ని అందించారు. వలస రాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టం వంటి పురాతన చట్టాలను రద్దు చేయాలా వద్దా అని మేము ఇప్పుడు చర్చిస్తున్నాం. అలాంటి చట్టాలు అవసరం లేదని రావిశాస్త్రి 50-60 సంవత్సరాల క్రితమే స్పష్టం చేశారు అని భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎన్ వెంకటరమణ జూలై 31న రావిశాస్త్రి స్వస్థలమైన విశాఖపట్నం ఓడరేవు నగరంలో జరిగిన సమావేశంలో అన్నారు. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న 103 సంవత్సరాల క్రితం పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం, దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10న రావిశాస్త్రి పెన్ను మరియు మనిషిగా కన్నుమూశారు. రావిశాస్త్రి ఒక రచయితగా, న్యాయవాదిగా, నటుడిగా సమాజంలోని అణగారిన వర్గాల తరపున గొంతుకగా నిలిచారు. ఆయన రచనలు సామాజిక న్యాయం కోసం వాదించే శక్తివంతమైన సాధనాలుగా నిలిచాయి. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన సాహిత్య కృషిని, సమాజం పట్ల ఆయన చూపిన సానుభూతిని స్మరించుకోవటం ఒక గౌరవంగా భావించాలి మనం. రావిశాస్త్రి రచనలు ఈ రోజుకి సమాజంలోని అసమానతలను ఎదుర్కొనేందుకు, మార్పు తీసుకురావటానికి ఒక ప్రేరణగా నిలుస్తాయి అంటూ మహమ్మద్ గౌస్ ఈ రచన స్మృతి రచనగా, రావిశాస్త్రి 103వ జయంతి నివాళిగా మన కానమోకు కథావచనం శ్రోతలకు రావిశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తూ జయంతి నివాళిగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.